ఇప్పుడు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి రకరకాల లోన్స్ ఇచ్చేవంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటి నుంచి అమౌంట్ తీసుకొని మళ్ళీ అవి తిరిగి చెల్లించలేక దీనికి ఎడిట్ అయిపోయి చాలామంది ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ లోన్స్ తీసుకొని లేకపోతే అప్పులు చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో లేకపోతే ఆన్లైన్ గేమ్స్లో పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మహత్య చేసుకోకండి. రెండోది మీరు ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఎదుటి వ్యక్తిని చంపడం కానీ చాలా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. చట్టంలో మనం ఏదైనా లాస్ అయితే మనం ఎదుటి వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టకుండా చట్టంలో మనకు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, ఆ చట్టంలో మనం కనుక ఆ ప్రొవిజన్స్ ఉపయోగించుకొని మనం ఒక సర్టైన్ కూలింగ్ పీరియడ్ కానీ లేకపోతే బ్రీతింగ్ పీరియడ్ అంటాం, బ్రీతింగ్ పీరియడ్ కానీ మనం కోర్టు నుంచి తెచ్చుకోగలిగితే ఇట్లా మనం రికవరీ కావచ్చు. మరి సంపాదించి కట్టాలన్నా ఎట్లా కట్టాలనే తర్వాత మనం దాన్ని ప్లాన్ చేయొచ్చు. సో మనకు చట్టంలో ప్రయోజనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి, అట్లనే చంపే ప్రయత్నాలు కూడా చేయకండి. డెఫినెట్లీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, చట్టంలో ప్రతిదానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. ఓకే, కాబట్టి మీకేమైనా ఇబ్బంది ఎదురైతే దాన్ని చట్టపరంగా ఎదుర్కోవడం ఎలా అనేది చూడండి తప్ప మీరు చచ్చిపోవడం లాంటివి ఎప్పుడు చేయకండి. ఓకే,